ఆగండి. ఓకే సార్. ఓకే సార్. మాకు చెప్పు. ఓకే సార్. ఓకే సార్. రైట్ అమ్మా, త్వరగా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. జనాలు ఎక్కువ మంది మీకే ఎక్కువ దొరుకుతుంది మాకన్నా అనుకుంటున్నారా? నేను చేసేది ప్రోగ్రెస్ కార్డు లాగా చెప్తున్నాం. మీకు 2 ఏళ్ళు మా ప్రభుత్వం ఏం చేసింది, నేను జనవరికి 80,000 రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఒక ఊర్లో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంబాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువే ఇచ్చాం, కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే, కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జల్ జీవన్ మిషన్లో పెట్టాం. డెఫినెట్గా అది అప్రూవ్ అవుతుంది 1 monthలో. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెడ్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా, కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి. అలాగే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆయన చేతుల మీదుగా, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెఫినెట్గా ఉత్తరాంధ్ర భవిష్యత్తుని డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం ఎలా చేస్తున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాటిని అధిగమించి, అలాగే అభివృద్ధి రోడ్లు గాలికి వదిలేసి ఏమాత్రం కనీస మౌలిక సదుపాయాలు